రాజన్న ఆలయ విస్తరణ సందర్భంగా ఇక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిని బీజేపీ హిందూ సంఘాల నాయకులు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో భీమన్న ఆలయంలో భక్తులు రాజన్నకి మొక్కులు చెల్లించడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ క్రమంలో బండి సంజయ్ పిలుపు మేరకి కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మని దహనం చేశారు. కాగా ఈ వ్యవహారంపై విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల విషయంలో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి. రాజన్న ఆలయానికి ఉన్న ప్రాశస్త్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకి విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శనాలకి సంబంధించి అధికారులు చెబుతున్న మాటల పట్ల భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా రాజన్న మొక్కుల విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం లేపాయి. 2 రోజుల క్రితం కార్యకర్తలతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న బండి సంజయ్ పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. బండి సంజయ్ పిలుపు మేరకి కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమన్న మొక్కు అంటే ఎట్లా మొక్కుతా చెప్పండి. మనం మొక్కులు తీసుకోవడానికి ఇవాళ ప్రజల సెంటిమెంట్ దెబ్బతీయడం వీళ్ళు. కనీసము టెంపుల్ ని ఎన్ని రోజులు మూసేస్తారు, ఎట్లా మూసేస్తారు, మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, నాయకుల మీద ఉంది. వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా ఒప్పుకుందని చెప్పండి. దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి మీరు అందరూ అలర్ట్గా ఉండండి. భక్తులకు మనోభావాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి బస్సు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలాడుకుంటాం. వాళ్ళ డోర్లు మూస్తే మన డోర్లు తెరుస్తాం. మనం అభివృద్ధిని ఎట్టి పట్ల మనం స్వాగతిస్తాము, అభివృద్ధికి సహకరిస్తాం. మనం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొత్తం కార్యకర్తలు అందరం కూడా పంచలాడుకోవాలి. వాళ్ళు గురి మూసేస్తే మనం గురి తెరవాలి. మరి ఏం చేస్తాడో, ఫైరింగ్ అవుతుందా, లాఠీ చార్జ్ అవుతుందా, ఏం చేస్తారో చూద్దాం. తెగించి కొట్టాల్సిందే. సెంటిమెంట్ దెబ్బతీసే ప్రసక్తి లేదు. సరే వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మనం అందరినీ ఉంది. కాబట్టి జిల్లా అధ్యక్షుడు గోపి గారు కానీ, ప్రతాప రామకృష్ణ మీ వెంటనే సమాచారం ఇస్తారు. ఎప్పటికప్పుడు మనం రోడ్డుకి ఎక్కి ఆందోళన చేయాల్సిందే. దీనికి సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ విషయంలో జరుగుతున్న వివాదంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. వేములవాడ ఆలయ గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ విస్తరణ పనులు మొత్తం శృంగేరి పీఠాధిపతుల ఆజ్ఞ మేరకే జరుగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాన్ని విస్తరించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. గర్భాలయంలో 64 నుండి 70 పిల్లర్లు వేసే పనులు జరుగుతున్న సమయంలో భారీ మిషన్లు వినియోగించాల్సి వస్తుందని తెలిపారు. ఇలాంటి సమయంలో భక్తులు వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున పనులు పూర్తయ్యే వరకు భక్తులని అనుమతించకుండా స్వామివారి నిత్య కైంకర్యాలు ఏకాంతరంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ఎవరికీ ఎలాంటి స్వంత ప్రయోజనాలు లేవని, ఈ విషయంలో ఇప్పటికే ఆలయ పరిరక్షణ సమితి సభ్యులు, హిందూ సంఘాలు, రాజన్న భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. రాజన్న ఆలయం మూసివేత ఉండదు, రాజన్న ఆలయం బంద్ ఉండదని ఇప్పటికే అనేక మార్లు పలుమార్లు చెప్పినటువంటి సందర్భాన్ని మరోసారి గుర్తు చేస్తూ, రాజన్న ఆలయంలో యథావిధిగా బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇదే సమయంలో నేను భక్తులకు, మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో రాజన్న ఆలయంలో సుమారు 64 నుంచి 70 కొత్తగా పిల్లర్లు వేసి అన్విటి మండపాలు నిర్మాణం చేయదలుచుకున్నాము. ఈ విస్తీర్ణలో భాగంగా ప్రాచీన కాలం నాటి భీమేశ్వర ఆలయంలో కూడా అన్ని దర్శనాలు కల్పించాలని చెప్పి ఈ ప్రభుత్వం ముందస్తుగా ఒక ఆలోచన చేసుకొని శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి గారి అనుమతులతో ఇంచుమించు 4-5 సార్లు వెళ్లి వారి అనుమతితో ఈ విధంగా ముందుకు పోవడం జరిగింది. భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేసే ఆలోచన వారు, మేము కూడా అదేవిధంగా భక్తుల మనోభావాలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేసే వాళ్ళం. తప్పనిసరిగా రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగానే మేము ముందుకు తీసుకొని పోతాం. అయితే ప్రధాన ఆలయంలోని నిత్య కైంకర్యాలు
చతుర్షుకాల పూజలు ఆలయ అర్చకులు యథావిధిగా అంతరంగికంగా నిర్వహిస్తారని అధికారులు గతంలో ప్రకటించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి రాజన్న ముందు కోడె మొక్కులు, ఇతర పూజా కార్యక్రమాలు తీర్చుకుంటారు. వీటిని భీమేశ్వర ఆలయంలో ఎలా చేస్తామని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఒకచోట, మొక్కులు మరో చోట ఎలా తీర్చుకుంటామని భక్తులు వేస్తున్న ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో అధికారులున్నారు. ఆదివారం నుంచి రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించడంతో వేములవాడ పట్టణంలోని దాదాపు 4-5 వేల మంది భక్తులు తరలివచ్చి శనివారం రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్న తీరు భక్తులు ఆలయ పవిత్రతకి ఇస్తున్న ప్రాధాన్యతకి అద్దం పడుతుంది. ఈ పరిస్థితుల్లో విస్తరణ పనులపై స్పష్టత ఇవ్వడంతో పాటు ఎప్పటిలోపు పూర్తి చేస్తారో చెప్పాలన్నది ప్రధాన డిమాండ్గా మారింది. ఇప్పటికే గుడి దర్శనాల మూసివేతపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.